ఆమ్ ఆద్మీ పార్టీకి అవినీతి మరకలు పెరుగుతున్నాయి. తాజాగా మనీ లాండరింగ్ ఆరోపణ మీద గతంలో 2 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపొచ్చినటువంటి ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ మరోసారి అరెస్ట్ అయ్యాడు. ఢిల్లీ జల్ బోర్డు మురికినీటి శుద్ధి ప్లాంట్ల టెండర్లో భారీ అక్రమాలకు పాల్పడిన ఆరోపణల మీద సత్యేంద్ర జైన్, డీజేపీ మాజీ సీఈఓ ఉదిత్ రాయ్తో సహా 6గురిని ఏసీబీ అధికారులు మంగళవారం అదుపులో తీసుకున్నారు. డీజేపీ టెండర్లో అవకతవకల ఆరోపణలకు సంబంధించి డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ 2024 మేలో కేసు నమోదు చేసింది. మురికినీటి శుద్ధి ప్లాంట్లకు సంబంధించి ఎలాంటి పైలట్ ప్రాజెక్ట్ చేపట్టలేదని, నిర్దేశించిన పారామితులకు అనుగుణంగా టెండర్లు లేవని ఏసీబీ అంటోంది. గతంలో సత్యేంద్ర జైన్కి సంబంధించిన 4 కంపెనీలు మనీ లాండరింగ్కి పాల్పడిన ఆరోపణ మీద 2022 మేలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయన అరెస్ట్ చేసింది. జైల్లో ఉండగానే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. బెయిల్ ఎటువంటి విచారణ లేకుండా 2 ఏళ్లకు పైగా జైల్లో గడిపారు. చివరికి కోర్టు ఆయన మీద మనీ లాండరింగ్ కేసులో కొట్టేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు.